నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సోమశిల జలాశయంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో 1.25 లక్షల ఎకరాలలో ఎడగారు పంటను రైతులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బోర్లు, బావుల క్రింద నీటి వస్తీ ఉన్న రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఇప్పటికే అవగాహన కల్పించింది. అయితే జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్లో సుమారు 2 లక్షల ఎకరాలలో వరి, వేరుశనగ సాగు చేయటం పరిపాటి. అయితే కడప, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసి సోమశిల జలాశయంలోకి నీటి నిల్వలు చేరితేనే పంట సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని, లేదంటే వరికి బదులు ఆరుతడి పంటలకు వెళ్లాలని చెబుతున్న నెల్లూరు జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణితో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో రబీ, ఎడగారు, ఖరీఫ్ 3 పంటలు కూడా ఏడాది పొడవునా సాగు అవుతుంటాయి. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా ఎడగారు పరిస్థితి పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో వచ్చే నెల నుంచి ఖరీఫ్ సాగు కూడా ప్రశ్నార్థంగా మారింది. అయితే ఇటువంటి పరిస్థితులలో నెల్లూరు జిల్లా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలనేది జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సోమశిల జలాశయంలో పరిస్థితి ఏంటి? నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ అంటే ఎడగారు, ఖరీఫ్ రెండు అంటే ఎర్లీ ఖరీఫ్ కింద తీసుకోవచ్చు. ఎడగారుని మొత్తం 50,000 హెక్టార్లు మనకి నార్మల్ ఏరియా ఉంది. దాంట్లో మనకి ఇప్పటికి ప్రస్తుతానికి 500 హెక్టార్లు మాత్రం పంట పట్టడం జరిగింది. అది ఏంటంటే మనకి జలాశయంలో వాటర్ 7 టీఎంసీ మాత్రమే ఉన్నాయి కాబట్టి 7 టీఎంసీ తోటి మనము పంట పండించే అవకాశం లేదు. ఇప్పుడు ఏదన్నా వర్షాలు పడి ఖరీఫ్లో కడప జిల్లాలు అక్కడి నుంచి పైనుంచి వాటర్ కానీ వచ్చినట్టయితే మనకు వాటర్ రిలీజ్ చేయటం జరిగిద్ది. లేని పక్షంలో మనము బోర్వెల్స్ కింద ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పేసి ఆల్రెడీ మనం 1 మంత్ నుంచి క్యాంపెయిన్ చేయటం జరిగింది. దాదాపు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాల్లో అంటే ఎడగారు పంటలు వేసే అన్ని గ్రామాల్లో మనం రైతులకి ఆరుతడి పంటలుగా వేసుకోమని చెప్పడం జరిగింది. మినుము, పెసర, మొక్కజొన్న అలవాటు ఉన్న రైతులు జొన్నలు ఇవన్నీ వేసుకొని నీళ్ళని సద్వినియోగం చేసుకోవటము. అంటే 1 ఎకరము వరి పంటకు వేసే నీటితోటి దాదాపు 3 ఎకరాలు మనం ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు. ఆదాయం కూడా మనము పొందటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరుతడి పంటలు వేసుకోమని చెప్పేసి జిల్లా శిక్షణా కేంద్రం ద్వారా మనము ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఖరీఫ్లో వర్షాలు పడని పక్షంలో జూన్, జూలైలో అడపాదడప మనకి సౌత్ ఈస్ట్ మాన్సూన్తో వచ్చే వర్షాలతోటి పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసుకోమని సలహా ఇస్తున్నాం మేము రైతులకి. ఎందుకంటే వరి పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు అందరూ సద్వినియోగం చేసుకున్నట్టయితే భూసారం అనేది పెరగటంతో పాటు మనము భూమిని కూడా ఖాళీగా ఉంచకుండా మంచి దిగుబడి వచ్చే ప్రయత్నం అన్నమాట అది. అందుకోసం పచ్చిరొట్ట ఎరువులు వేసుకోమని సలహా ఇస్తున్నాం. ఏప్రిల్ నుంచి ఈ ఎడగారు అనేది ప్రారంభమవుతుంది. ఈ దాదాపు 1,20,000 ఎకరాల్లో సాగు పూర్తిగా వదిలేశారు. జూన్ నుంచి ఖరీఫ్ సాగు అవుతుంది. ఈ ఖరీఫ్ సాగుకి వర్షాల సూచన కానీ అలాంటి ఏమన్నా పరిస్థితి ఏమైనా ఉంటుందే, లేకుంటే బోర్లు పరిస్థితి దగ్గర ఏమైనా వేసుకుంటే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఖరీఫ్? ఇప్పుడు ఖరీఫ్లో మనకి మామూలుగా ఈ వాతావరణ కేంద్రంలో మన సూచనలు ఏంటంటే ఈ సంవత్సరం మంచి వర్షాలు పడతాయి, ముందుగా పడతాయి అని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది వాతావరణ శాఖ వాళ్ళు. కాకపోతే నెల్లూరు జిల్లాలో మనకి ఖరీఫ్ పంటకి వర్షం అనేది మన వర్షం మీద ఎప్పుడు వేసుకోము. మనకి సోమశిల జలాశయంలో ఉన్న నీటిని ఆధారంతోనే మనం ఎప్పుడు పంట వేయడం జరిగింది వరి పంట. మిగతా ఆరుతడి పంటలు మాత్రం బోర్వెల్స్ కింద వేయడం జరిగింది. మనకి గ్రౌండ్ నట్ ఆల్రెడీ 250 హెక్టార్లో సాగు చేయడం జరిగింది. తర్వాత వరి కూడా నార్మళ్ళు పోసుకొని ఉన్నారు ఆల్రెడీ బోర్వెల్స్ కింద. ఆ బోర్వెల్స్ కింద నార్మళ్లలో కొంచెం మినుము పడింది. తర్వాత పత్తి కూడా మనకి రెసిడ్యువల్ అంటే మాగాణ్లో వాటర్ని యూజ్ చేసుకుంటా పత్తి కూడా కొంత వేశారు ఇరిగేటెడ్ డ్రై కింద. అంటే 1-2 తళ్ళు పెట్టుకొని పత్తిని పండించుకోవడానికి కూడా ఆల్రెడీ క్రాప్ కూడా ఫీల్డ్లో ఉంది. సోమశిల జలాశయం మీద ఆధారపడ్డ పంటను మాత్రము వాటర్ రాని పక్షంలో వేసుకోలేము. మిగతా పంటలు యాజ్ ఇట్ ఈజ్గా వేసుకోవటం జరిగింది రైతులు. మొన్న రబీ పంట అనేది బాగా ఆలస్యం జరిగింది. అంటే జనరల్ నవంబర్కి ఈల్డింగ్ వస్తుంది. ఈసారి నవంబర్, డిసెంబర్కి పోయింది. అంటే టైము అదును దాటిపోయినా కూడా దిగుబడులు బాగా పెరిగి దానికి కారణం ఏంటి? దాని మీద మీరు ఏదో ఇటీవల పరిశోధన కూడా చేస్తున్నారని తెలిసింది. అది ఏంటి మేడం కదా? జనరల్గా మనము రబీ సీజన్లో ఎక్కువగా బీపీటీ రకము సాగు చేయటం జరిగింది. బీపీటీ 5204 నెల్లూరు మసూరా. ఈసారి మనకి వర్షాలు లేట్ అవటం మూలంగా తర్వాత మిచాంగ్ తుఫాన్ల వల్ల డిసెంబర్ 15 పైన మనం నార్మల్ని పోసుకోవడం జరిగింది నెల్లూరులో. దానివల్ల ఏంటంటే మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తెలంగాణ వెరైటీస్ అండ్ కేఎన్ఎం అండ్ ఆర్ఎన్ఆర్ ఈ 2 రకాలను మనము తెప్పించి రైతులకు ఇచ్చాము. జనవరి తర్వాత క్లియర్ స్కై ఉంటుంది కాబట్టి మంచి ఉష్ణోగ్రత ప్లస్ వాటర్ అవైలబిలిటీ, తర్వాత రైతులు కూడా మంచి
సాగుబడి చర్యలు తీసుకోవటము, విత్తనము కూడా కల్తీ లేకుండా మంచి విత్తనం ఇవ్వటం వల్ల ఈసారి దాదాపు దిగుబడులు అనేవి చాలా వరకు పెరిగినాయి. నెల్లూరు మసూర అండ్ నెల్లూరు ఎన్ఎల్ఆర్ 3354 ఇట్లాంటి రకాలన్నీ మన ఖరీఫ్కి అనుగుణంగా ఉంటాయి కాబట్టి ఎవరైనా వేసుకోవాల్సిన రైతులు ఆల్రెడీ నార్లు పోయటం జరిగింది. ఇంకెవరన్నా పోసుకోవాలన్నా కూడా ఈ రకాలు మంచివే కాబట్టి వేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఖరీఫ్ ఆరుతడి పంటలు కానీ అలాంటి అవకాశాలు ఏమన్నా, ఏ రకాలు వేసుకోమని చెప్తున్నారు ఖరీఫ్కి ఏమన్నా? ఖరీఫ్కి కింద మనము జూన్లో మినుము, పెసర ఇవన్నీ వేసుకోవచ్చండి. మినుము, పెసర మనం కూడా కొన్ని రకాలని రికమెండ్ చేస్తున్నాం. PU1 అనేది ఇట్లాంటి రకము. ఇంకా మనకి పిల్లి పెసర, జనుము ఇవి కూడా మనము జూన్ 1వ తారీఖు నుంచి మనము రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము రైతు భరోసా కేంద్రాల్లో. అవి తీసుకొని రైతులు వేసుకొని పచ్చిరొట్ట ఎరువుల కింద కూడా ఉపయోగించుకోవచ్చు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో తీవ్ర వర్షాభావం అనేది ఈసారి నెలకొని ఉంది. ఎడగారు పూర్తిగా కోల్పోయారు. అదేవిధంగా ఖరీఫ్ పరిస్థితి కూడా ఈసారి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది రైతులకి. ఇటువంటి పరిస్థితులలో రైతులకి లాభసాటిగా ఉండేందుకోసంగా బోర్ల దగ్గర కానీ నీటి వనరుల అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలు వేసుకొని కొంత లాభం పొందాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా కూడా జిల్లాలో పర్యటన అనేది కొనసాగిస్తున్నామని చెప్పి జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు, ఈటీవీ న్యూస్.